యూఎస్లోనే ఉండాలి అనుకుంటే మాత్రం మెంటల్ హెల్త్ అనేది సెకండరీ ఆప్షన్ అయిపోతుంది. దీనివల్ల టూ మచ్ బర్న్అవుట్, చాలా డిప్రెషన్ అండ్ లైఫే ఒకానొక టైంలో మీనింగ్లెస్గా అనిపిస్తుంది. అదే ఇండియాకి పోదాం అనుకుంటే ఓకే, మనీ అనేది సెకండరీ ఆప్షన్గా పెట్టుకుంటే ఇండియాకి వెళ్ళొచ్చు. కానీ అక్కడికి వెళ్తే ఫైనాన్షియల్ స్ట్రెస్, మళ్ళీ కెరీర్ అంతా కంప్లీట్ రీసెట్ చేసుకోవాల్సి వస్తుంది. సో బ్యాలెన్స్ లేకపోతే ఏ డెసిషన్ అయినా ప్రాబ్లమే. సో అమెరికాలో ఉన్న వాళ్ళని నీకు యూఎస్ బెటరా ఆర్ ఇండియా బెటరా అని అడిగే కంటే అసలు నీ లైఫ్లో అసలు నీ ప్రయారిటీ ఏంటి అని అడగడం బెటరు. వాటిలో మనీయా, పేరెంట్సా, పీస్ఫుల్నెస్సా, గ్రోతా. సో లైఫ్లో ఫేజ్ మారే కొద్దీ మన ప్రయారిటీస్ అన్నీ మారుతూ ఉంటాయి. ఇది ఆల్మోస్ట్ నార్మల్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. యుఎస్లో ఉండడం తప్పు కాదు, అట్లని ఇండియాకి తిరిగి రావడం కూడా తప్పు కాదు. సో ఆ ట్రేడ్ ఆఫ్స్ అర్థం కాకుండా డెసిషన్ తీసుకోవడమే తప్పు. క్లారిటీ ఉంటే ఏ దేశమైనా వర్క్ అవుతుంది. ఇండియాలో ఉండి హైప్ను నమ్మి డెసిషన్స్ తీసుకుంటే లైఫ్ చాలా కన్ఫ్యూజన్లో పడుతుంది. రియాలిటీ అర్థం చేసుకుంటే ఫ్యూచర్ క్లియర్గా ఉంటుంది. నో హైప్, ఓన్లీ రియాలిటీ.